ఈ వీడియో ఆడవాళ్లకు మాత్రమే. నా సహోదరి మనులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు అదే ఆడవాళ్ళు పాము రెండు ఒకటే. మమ్మల్ని పాముతో పోలుస్తున్నారు అంటే మేము పాములాగా విషంతో కూడి ఉంటామా అని మాత్రం అపార్థం చేసుకోవద్దండి. అలా కాదు నా ఉద్దేశం. పాము శివుడి మెడలో ఉన్నంత వరకు ఆ పామును దేవతగా శివుడితో పాటు ఆ పామును కూడా పూజిస్తారు, మొక్కుతారు. ఆ పాము కూడా విలువిస్తారు. కానీ అదే పాము శివుడి నుంచి కిందకు వచ్చి నేల మీద పాక్కుంటూ వెళ్ళిందనుకో, పొట్టి చంపుతారు, తగుముతారు. దానికి విలువ ఇవ్వరు. అదొక చీడ విషపు పాములాగా దాన్ని చూసి దాన్ని చంపాలని చూస్తారు. అదేవిధంగా మీరు మీ భర్తతో ఉన్నంత వరకే మీకు విలువ. మీ భర్తను నువ్వెంత, నీ కథ ఎంత, నేనేంటి, నా కథ ఏంటి, నా స్థాయి ఏంటి అనేసి మీ భర్తను వదిలేసావనుకో, ఒక 3 రోజులు మీ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు. మీ అమ్మ నాన్న, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు 3 రోజులు నేను బాగానే చూస్తారు. ఆ తర్వాత వాళ్ళకు కూడా బొడివైపోతావు. పక్కన సమాజంలో చులకనైపోతావు. అసలు నీ ముందు చెప్పుకోదు కానీ నీ వెనక ఎన్నెన్ని మాట్లాడుకుంటారు తెలుసా. మగాళ్ళు అంటారు, అది మొగుడు వదిలేసింది, ఖాళీగా ఉంది, దానికి ఎలాగైనా లైన్ వేసి పడగొట్టారుగా అని ఒకడంటాడు. ఇలా ఒక్కొక్కడు మగాళ్ళంతా కామం కళ్ళతో కాటు వేసేదానికి చూస్తారు. కర్మగారి కాటు వేశాగనుకో, వాళ్ళు కాటు వేశారని అవకాశం ఇచ్చావనుకో, నీ జీవితం చిరిగిన విస్తగైపోతుంది. సరేనా? అందుకే కష్టమైన నష్టమైన భర్తతోనే భరించు. వీలైతే నీ భర్త సరిలేకపోతే మార్చేదానికి ప్రయత్నించు. అంతే. మీ సహోదరుడు చెప్పే ఒక చిన్న సలహా.